వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం ఒక టైటిల్ పెట్టుకున్నాం, పులివెందుల్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఈ మాట అంటుంది ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి. పులివెందులకు ఆయన ప్రజెంట్ సొంత ఎమ్మెల్యే కూడా పులివెందులకు. అంతేకాదు పులివెందుల నుంచి ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కలుపుకుంటే 2 సార్లు ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. కడప నుంచి ఆయన ఎంపీగా పనిచేసినప్పుడు కూడా కడప ఎంపీ పరిధిలో ఒక కాన్స్టిట్యున్సీగా పులివెందులు కూడా ఉంది. గట్టిగా చెప్పుకోవాలంటే పులివెందుల అనేది ఆ ఫ్యామిలీకి, వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక పెట్టని కోటగా ఉంటూ వచ్చింది, ఒక కంచుకోట అనుకోవాలి. వైఎస్ జమానా నుంచి అటు వైఎస్ కానీ, వైఎస్ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పులివెందుల నుంచి వివేకానంద రెడ్డి వాళ్ళు, తన తమ్ముళ్ళు లాంటి వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఆ స్థాయిలో ఆ కాన్స్టిట్యున్సీ కావచ్చు, కడప మీద కావచ్చు, ఆ ఫ్యామిలీకి ఒక పట్టుంటూ వచ్చింది. బట్ మనం చూసినట్లయితే వైఎస్ జమానా తర్వాత, వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకునే క్రమంలో ఆ రోజు వివేకా లాంటి వాళ్ళు కాంగ్రెస్ వైపే ఉండిపోయారు స్టార్టింగ్లో. ఆ తర్వాత చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి తన ఇంకో బాబాయ్ అయిన భాస్కర్ రెడ్డి అండ్ దెన్ వాళ్ళ కొడుకైన అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు అటాచ్ కావడం జరిగింది. వాళ్ళకి అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళకి 2014లో టికెట్ దక్కింది, 19లో కూడా టికెట్ దక్కింది, ఎంపీలుగా కూడా గెలుచున్నారు. దెన్ మొన్న 2024 ఎంపీగా కూడా ఆయన కడప నుంచి అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది. అయితే ఇక్కడ పులివెందుల్ని ఆ స్థాయిలో ఆ ఫ్యామిలీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఈవెన్ వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో జైల్లో ఉన్న సమయంలో 2012లో ఎన్నికలు జరిగాయి, ఉమ్మడి రాష్ట్రం ఉంది. ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ రోజున ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా విజయమ్మ పోటీ చేస్తే ఒక బంపర్ మెజారిటీతో ఆమె ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఈవెన్ వివేక ఆమె మీద పోటీ చేస్తే ఆయన ఓడిపోయారు కూడా, అటు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి. అక్కడి నుంచి ఆ తర్వాత రోజుల్లో వివేక కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వచ్చున్నారు. ఇక అంటే ఒక్క మాటలో మనం చెప్పుకోవాలంటే 2014లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అది కూడా పులివెందుల నుంచే. ఆ పులివెందుల నుంచి కూడా ఆయన గెలవడం జరిగింది భారీ మెజారిటీతో. దెన్ 2019 ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు, అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. 19 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దాని పార్టీ వేవ్లో 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం చూసినట్లయితే ఆ ఫ్యామిలీకి పులివెందుల అనేది కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు, వైఎస్ ఫ్యామిలీకి ఒక కంచుకోట. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత, బట్ అంతకు ముందుగానే ఈ బాధ్యతలు అవినాష్ రెడ్డికి వెళ్ళాయి కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగానో పాదయాత్రలోనూ బిజీగా ఉన్న కారణాలు కావచ్చు, ఇక అనేక రకాలుగా ప్రతిపక్ష నేతగా అనేక కీలక బాధ్యతలు కావచ్చు, పులివెందుల్ని పర్సూ చేసే బాధ్యతను తన తమ్ముడైన అవినాష్కి ఇవ్వడం జరిగింది. అయితే అవినాష్ అండ్ టీమ్, అవినాష్ కానీ వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి కానీ పులివెందులతో పాటు కడప మొత్తాన్ని కూడా తమ గుప్పిటి పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆధిపత్య పోరుతో వచ్చిన సమస్య వివేకానంద రెడ్డి మర్డర్ అనేది అందరికీ తెలుసు. 2019లో అది వైఎస్ఆర్సీపీకి ఒక ఆయుధంగా కూడా మారింది. చంద్రబాబు నాయుడు అండ్ టీమే వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారనే కారణంతో ఒక ఎలక్షన్ క్యాంపెయిన్గా దాన్ని వాడుకునే ప్రయత్నం చేశారు, ఆ సెంటిమెంట్ని జగన్మోహన్ రెడ్డి. అయితే దాని వెనక ఎవరున్నారు అనేది పొందిన తర్వాత పరిణామాల్లో బయటపడింది. దాన్ని సునీత లాంటి వాళ్ళు, షర్మిల లాంటి వాళ్ళు కూడా ఈ విషయంలో డిఫర్ అయ్యారు. తీరా మొన్నటి ఎన్నికల నాటికి అవినాష్ రెడ్డి అరెస్టే టార్గెట్గా వాళ్ళు ప్రచారం కూడా చేయడం జరిగింది. ఈవెన్ ఈ కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. బీజేపీ అండదండలతో జగన్మోహన్ రెడ్డి తన బ్రదర్ని కాపాడుకోగలిగారు అరెస్ట్ అవ్వకుండా సిబిఐ కేసు నుంచి. బట్ ఈ రోజున మరోసారి అదే కత్తి వెళ్లాడుతుంది అవినాష్ రెడ్డి మీద. ఇలాంటి సిచ్యువేషన్లో పులివెందుల్లో అసలు ఏం జరుగుతోంది అనేది ఒక పెద్ద బ్రహ్మ పదార్థంగా మారింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పులివెందులు పర్యటన పెట్టుకున్నా, ఎస్పెషల్లీ మనం చెప్పుకుంటా ఉంది మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పరిమితం అయ్యారు. తనతో పాటు కేవలం 10 మంది మాత్రమే గెలవడం జరిగింది. తాను పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే అంత క్రైసిస్ టైంలో కూడా అవినాష్ రెడ్డి షర్మిలా పోటీ చేసిన ఆమెను ఓడించి మరీ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. అయితే ఈ పరిణామాల తర్వాత మనం చూసినట్లయితే పులివెందుల్లో అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ ఉంది. ఎన్నికల కంటే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచన చేశారు. ఎప్పుడైతే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమనే ప్రచారం జరిగిందో, ఎప్పుడైతే సునీత లాంటి వాళ్ళు చాలా టగ్ ఆఫ్ వార్ అటు అవినాష్తోని ఆయన ఎలాగైనా జైలుకు పంపాలని తన ఎఫర్ట్ పెడుతూ వచ్చారో, ఇది ఎక్కడ పార్టీకి డ్యామేజ్ అవుతుందో అని అవినాష్ రెడ్డి హవాను తగ్గిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో ఒక దశలో అవినాష్ అటు భాస్కర్ రెడ్డి తన తండ్రి అరెస్ట్ తర్వాత పులివెందులను వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. అంత హోల్డ్ చేయలేకపోయినారు ఆయన. తన తమ్ముడు ఇంకో బ్రదర్ అయిన అభిషేక్ లాంటి వాళ్ళని కూడా అక్కడ పెట్టి జగన్మోహన్ రెడ్డి పులివెందులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు. మొన్నటి ఎన్నికల్లో బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో చావు తప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి ఉంది. ఆయన గెలుపు అనేది ఆల్మోస్ట్ బీటెక్ రవి గెలుస్తారేమో అన్న అంచనాలు కూడా వచ్చాయి ఎన్నికలకు ముందు. దెన్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గెలిచారు, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన గెలిచిన దగ్గర నుంచి ఎప్పుడు పులివెందుల పేరు తీసుకొచ్చినా, ఎప్పుడు పులివెందుల వెళ్లే ప్రయత్నం చేసినా ఆ కోటకు పులివెందులు ఒకప్పుడు తన కంచుకోట అని చెప్పుకున్న పులివెందులు ఈరోజు బీట్లు వారే పరిస్థితి వచ్చింది. సో ఒక సీక్వెల్ ఆఫ్ పరిణామాలు మనం చూసినట్టయితే పులివెందుల్లో జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత తన భార్యను వెంట పెట్టుకుని పులివెందులు వెళ్ళడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ 3-4 రోజులు పర్యటన పెట్టుకున్నారు అక్కడ. అయితే జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందిన సొంత కాంట్రాక్టర్లు అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు. తమ కాంట్రాక్ట్ బిల్లులు ఎవరు చెల్లించాలి అంటూ కూడా ఆయన మీదకి దండెత్తే ప్రయత్నం చేశారు.
ఆ దెబ్బకు భయపడిన జగన్మోహన్ రెడ్డి పులివెందులను వదిలి బెంగళూరుకి పారిపోవడం జరిగింది. ఇక ఆ తర్వాత మనం చూస్తే అసలు పులివెందులు అడుగు పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారన్న చర్చ కూడా ఉంది. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే అత్యంత కీలకమైన నీటి సంఘాల ఎన్నికలు జరిగాయి మొన్న. ఆల్మోస్ట్ అన్ని సంఘాల ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చాటింది. ఆ రోజు బీటెక్ రవి బయటికి కూడా మాట్లాడారు చాలా సీరియస్గా. ఆయన నీకు జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా నేనే కనిపిస్తానంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఈరోజు కడప వస్తే కడప మేయర్ని కూడా టీడీపీ కైవసం చేసుకునే విధంగా మాధవి లాంటి వాళ్ళు పావులు కదుపుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కడప ఎమ్మెల్యేగా గెలిచిన మాధవి ఈరోజు ఆ పార్టీకి కొరకరని కొయ్యగా మారింది వైఎస్ఆర్సీపీకి. సో అలా అటు పులివెందుల్లో ఇటు కడపలో హోల్డ్ పోతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పటికే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని పిలిచి అసలు ఏమవుతోంది పులివెందుల్లో ఏం జరుగుతోంది నాకు తెలియాలంటూ ఆయన అంత పర్సూ చేస్తున్నా బట్ అనేక బెటర్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఎదురవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇడుపులపాయలో కూడా ప్రత్యేక ప్రార్థనలు అయితే వాళ్ళు నిర్వహిస్తూ వచ్చారు అక్కడ. బట్ ఇదే సమయంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందులు తన ఇంటికి వెళ్తే స్థానికంగా ఉన్న పార్టీ కేడర్, స్థానికంగా ఉన్న తన అభిమానులు చాలామంది అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ధ్వజం ఎత్తారు. ఒక దశలో రాళ్లదాడి కూడా జరిగింది పులివెందుల్లో ఆయన ఇంటి దగ్గర. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వాళ్ళు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తాము చేసిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించలేదని జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళు ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. సొంత ఊర్లోనే సొంత వాళ్ళకే నువ్వు చేయలేకపోతే బయట ప్రజలకు ఎలా చేస్తావు అంటూ చాలా దారుణంగా కొంతమంది అక్కడ కామెంట్ కూడా చేస్తూ వచ్చారు. సో ఇది చాలా వైరల్ అయింది. ఈరోజు పులివెందులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో, పులివెందులో 2 రోజులు ఉండలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో సునీతను విక్టిమ్ చేసిన తీరు కానీ, అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు అరెస్ట్ కాలేకపోవడం కానీ స్థానికంగా నిజంగా జగన్మోహన్ రెడ్డి అభిమానులు సైతం ఈ విషయం ఒక అసహనాన్ని అయితే క్రియేట్ చేస్తూ ఉంది. ఇక అవినాష్ రెడ్డి మీద జగన్ ఎంత సీరియస్ అవుతున్నా ఈరోజు ఎక్కడైతే వివేకానంద రెడ్డి కేసు మరోసారి సునీత దాన్ని కీలకంగా చేసే ప్రయత్నం చేస్తోంది, మరొకసారి మూవ్ అవుతోంది. ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది సిబిఐకి. ఎక్కడ తాను అరెస్ట్ అవుతానో అన్నది అవినాష్ భయం. తనదేందో తను చూసుకునే ప్రయత్నంలో ఈరోజు ఆయన పులివెందులు బాధ్యతలు తీసుకునే సిచ్యువేషన్లో కూడా ఆయన లేరన్నది వాస్తవం. అందుకే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ చూడని, ఒకప్పుడు ఎక్కడైతే తాను జేజేలు పలికించుకున్నారో జగన్మోహన్ రెడ్డి, ఒకప్పుడు ఎక్కడైతే తనకి రెడ్ కార్పెట్ వరుస్తూ ఉన్నారో అలాంటి పులివెందుల్లోనే ఈరోజు పరువు పోగొట్టుకున్న పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఎదురవుతూ ఉంది. గతంలో వైఎస్ కూడా అక్కడ ఓడిపోయారు కూడా, ఓడిపోయారు. అయినా ఓడిపోయిన పరిస్థితి, పార్టీ అధికారంలోకి రాని పరిస్థితుల్లో కూడా పులివెందులు ఉన్నారు. ఈవెన్ వివేక కూడా వాళ్ళు ఎవరికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ స్థాయిలో అక్కడ ఒక బెటర్ ఎక్స్పీరియన్స్, నిజంగానే ఊహించని పరిణామాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అసలు పులివెందుల్లో ఏం జరుగుతోందో నాకు తెలియాలని అన్నంతగా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్నారంటేనే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా గ్రౌండ్ రియాలిటీస్ జగన్మోహన్ రెడ్డికి వాస్తవం లేదని మనం అనుకోవచ్చు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తే రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ నాటికి అసలు జగన్మోహన్ రెడ్డి పులివెందుల మీద పట్టు కోల్పోతారా అన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు టీడీపీ కూడా చాలా స్ట్రాటజీగా వైనాడ్ పులివెందులు అనే ఒక మైండ్ గేమ్ను అయితే ఆల్రెడీ తెర మీదకి తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే వైనాడ్ కుప్పమన్నారో అలాంటి మైండ్ గేమ్ను. మరి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డికి పులివెందుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో మనకు క్లారిటీ రాబోతాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.